श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण। ఈ కార్యక్రమం సమర్పిస్తున్నవారు అవార్డు గ్రహీతల మొట్టమొదటి ఏకైక ఒరిజినల్ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, కళాశ్రీ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, డోర్ నెంబర్ 1164, నియర్ పంజాగుట్ట కాలనీ సిగ్నల్స్, శ్రీనగర్ కాలనీ ఎక్స్ రోడ్ నుండి 9వ బిల్డింగ్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రక్కన, హైదరాబాద్ 73. వెబ్సైట్ www.kalasriarttemple.com। श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। త్రికళా జ్ఞానంలోనికి సుస్వాగతం। ఈ వారం ధనిష్ఠ నక్షత్రాన్ని గురించి తెలుసుకోబోతున్నాం। శ్రవణ నక్షత్రం తర్వాత మకర రాశిలో మరొక 2 పాదములు అనుసరించి వచ్చేవే సర్వేష్ట, శ్రవణ ప్లస్ ఇష్ట। శ్రవణ నక్షత్ర జాతకుడు పరమాత్మ అంశ శ్రీ వెంకటేశ్వరుడు। ఆ వెంకటేశ్వరుడికి ఇష్టమైనది వక్షస్థల నివాసిని అయిన ధనలక్ష్మి। ఆ శ్రవణ నక్షత్ర పరమాత్మ అంశ వెంకటేశ్వరుడు ఇష్టపడేది ధనలక్ష్మిని వక్షస్థలాన దాచుకున్న అతి పవిత్రమైన శక్తి కలది శ్రవ ఇష్ట। శ్రవ వన ప్లస్ ఇష్ట। శరవణ వనము అన్నది పాడి పంటలకు ముఖ్యమైనది। ఈ శ్రవణ కుంభరాశి నక్షత్రాన కానీ ధనిష్ఠ నక్షత్ర కానీ పాడి పంటలు ప్రారంభించాలంటే అతి ముఖ్యమైనది। అందుకని శ్రవేష్ఠ సర్వ ఇష్టమైనది, ప్రకృతికి ఇష్టమైనది। సర్వేష్ఠ అని మెల్లమెల్లగా ధన ఇష్టగా మారింది। ఆ ధనేష్టే ధనిష్ఠగా మారింది। సర్వ ఇష్టమైనది, సర్వజనులకు ఇష్టమైన మకర అంశం అది। అందుకని మకర కుండలములతో ఆ వెంకటేశ్వరుడు అలంకరణతో ఉన్నాడు। మకర తత్వమే ఈ ధనిష్ఠకు మరొక అర్థం ఉంది। గంగా తీరాన ఉన్న మత్స్యములు, డాల్ఫిన్ తెలివైన మత్స్య జీవులవి ఆ గంగా శిశువులే మకర కుండలములై వెంకటేశ్వరుడికి అలంకరణగా ఉన్నాయి। ఆ మకర తత్వముతో కుంభరాశిలో మరొక 2 పాదములు వస్తున్నాయి। 2 పాదములు మకర రాశిలో, మరొక 2 పాదములు కుంభరాశిలో ఉన్నాయి। ఈ మకర కుండలములతో వెంకటేశ్వరుడు అక్షయ కుంభమనే లక్ష్మీ కుంభమనే కలశ తత్వములో ఈ కుంభరాశి 2 కలగలిపితే సర్వేష్టమైనది, శ్రేష్టమైనది, విశిష్టమైనది, ప్రతిష్టను పెంపొందింపచేసేది। అటువంటి ధనిష్ఠ నక్షత్రాన్ని గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం। 27 నక్షత్రములలో 23వ నక్షత్రమే ధనిష్ఠ। ఇక్కడ ఒక విచిత్రం ఉంది। 2 + 3 కలగలిపితే 5। ఈ 5 అనే సంఖ్యకు బుధుడు అధిపతి, ఆ బుధుడికి పరమాత్మ అంశ విష్ణు అధిపతి। అటువంటి వెంకటేశ్వరుడి నక్షత్ర తత్వము కలిగినది, లక్ష్మీ కటాక్షములు కలిగినది ధనిష్ఠ, ధన ఇష్ట అన్నదే ఇందులో దాగిన పరమార్థం। అటువంటి ధనిష్ఠ నక్షత్రానికి అధిదేవత శనీశ్వరుడే,
కానీ మరొక వైపు రక్షను ఇచ్చే వెంకటేశ్వరుడు. ఈ శ్రవణ నక్షత్ర జాతకులు వెంకటేశ్వరుడి చిత్రాన్ని శ్రవణ నక్షత్రము బుధవారము ఉన్న రోజున కానీ ప్రతిష్ఠ చేసుకొని పూజించగలిగితే తప్పనిసరిగా ఆయన వక్షస్థలాన ఉన్న శ్రీదేవి భూదేవిల కటాక్షము మీకు కలిగి తీరుతుంది. ధనధార మీ ఇంట కురిసి తీరుతుంది. అన్నింటా విజయాన్ని చేకూర్చే అద్భుతమైన చిత్రరాజం అది. అటువంటి వెంకటేశ్వరుడిని చిత్రించేటప్పుడు కూడా మంత్రాక్షరముతో శ్రీం అనే శ్రీకారముతో బ్రహ్మీ ముహూర్తాన శ్రవణ నక్షత్రాన ఈ శ్రవణ పరమాత్మ అంశ అయిన వెంకటేశ్వరుడిని చిత్రించగలిగితే, ఆ చిత్రాన్ని మనం ఇంట ప్రతిష్ఠించగలిగితే అన్నింటా విశిష్టమైన కరుణా కటాక్షముతో మనం మున్ముందుకెళ్ళగలం. అందుకని ప్రతి చిత్రాన్ని చిత్రించేటప్పుడు మన 72,000 నాడుల్ని ఈ హస్తము నుండి ఈ కరములే శ్రీకరములుగా భావించి ఒక చిత్రాన్ని చిత్రించాలి. ఈ ధనిష్ట నక్షత్ర జాతకులు 23వ నక్షత్రం కాబట్టి, బుధుడు అధిపతి కాబట్టి, ఆ బుధుడికి పరమాత్మ అంశ విష్ణువు కాబట్టి, ఆ విష్ణువు యొక్క అనుగ్రహము కల వర్ణము పచ్చ వర్ణము కాబట్టి, పచ్చటి వర్ణాన్ని అప్పుడప్పుడు దర్శించుకుంటూ ఉంటే వీరి నేత్రాలలో వశీకర శక్తి పెరుగుతుంది. పచ్చటి మరకత పచ్చను ధరించగలిగితే ధనాకర్షణ పెరుగుతుంది. పచ్చటి రంగు గల బాటల్లో ఆ 3 తులసి దళములను వేసి ఆ నీటిని తాగుతూ ఉంటే మంచి బుధాకర్షణ పెరిగి వ్యాపార వాణిజ్యాలలో అద్భుతమైన ధనాకర్షణ కలిగి విజయాన్ని సాధిస్తారు. ఉత్తర దిశకు కుబేరుడిని ప్రతిష్ఠ చేసుకుని ఓం వైశ్రవణాయ నమః, ఓం బ్రాం బుధాయ నమః, ఓం కుబేరాయ నమః అనుకుంటూ ఈ 3 మంత్రాలను పఠిస్తూ త్రిమధురము సమర్పించి ఆ మధురాన్ని స్వీకరిస్తూ నాకు మంచి ధనాకర్షణ కలగాలి, చిత్తాకర్షణ కలగాలి, శరీరాకర్షణ కలగాలి, బుద్ధాకర్షణ కలగాలి అనుకుంటూ సంకల్పం చేసుకుంటూ ఈ మధురం ఎలా ఉందో నా జీవితమంతా మధురంగా ఉండాలి అని సంకల్పం చేసుకొని చూడండి. అత్యద్భుతమైన ఫలితాల్ని మీరు పొంది తీరుతారు. ఆ కుబేరుడి కరుణా కటాక్షముతో, ఆ వడ్డీ కాసుల వాడి అనుగ్రహముతో, ఆ వెంకటేశ్వరుడి కరుణా కటాక్ష వీక్షణముతో ధనలక్ష్మి మీ ఇంట ప్రవేశించి మిమ్మల్ని అన్నింటా విజయ మార్గాన నడిపిస్తూ విజయాన్ని కలిగించటమే కాకుండా కీర్తి ప్రతిష్టలను కలిగిస్తూ మున్ముందుకెళ్ళేలా చేస్తుంది. ఇప్పుడు అతి ముఖ్యమైన ధన ఇష్టకరమైన ధనిష్ట కుంభముద్రని నేనిప్పుడు చేసి చూపుతున్నాను. ఈ కుంభముద్ర ఇలా నిండు కుండగా ఉంది. అటువంటి ధనిష్ట ముద్రలో అతి ముఖ్యమైన జలతత్వ వేలు ఇది, భూతత్వ వేలిది, ఆకాశతత్వ వేలిది, వాయుతత్వ వేలిది, అగ్నితత్వ వేలిది. ఈ 5 మనకు మార్గదర్శకములే. ఈ ధనిష్ట ముద్రతో మనం గోవిందు అనే నామస్మరణతో లక్ష్మీ కటాక్షాన్ని ఏ విధంగా పొందాలో ఇప్పుడు నేను చేసి చూపుతున్నాను. ఈ పంచభూత తత్వమైన వేలిలో జలతత్వము ఈ చిటికెన వేలు, ఈ సంసార సాగరమనే జలతత్వములో కష్టములు అనే దానిని ఇలా నొక్కి పట్టండి. భూతత్వమైన ఈ వేలుని నష్టములు కర్మతత్వముతో ఉన్న దానిని కూడా ఇలా పాతాళానికి నొక్కివేయండి. ఆకాశతత్వమైన విశిష్టతత్వమైన వేలిది. ఈ వేలును మాత్రం ఇలా ఉంచండి. ఈ
చూపుడు వేలు వాయుతత్వముతో ప్రతిష్టను గురుతత్వముతో పెంపొందింపచేసేది. ఇది ఇష్టతత్వమును తెలియచేసేది. ఈ ధనిష్ట తత్వమే ఈ 3 వేళ్ళు. విశిష్ట, ప్రతిష్ట, ఇష్ట అనే ఈ త్రిసంజ్ఞలు, ఈ 3 తత్వములు ఏకమైతే, ఈ అగ్నికి వాయువు తోడైతే, ఊర్ధ్వముఖముగా ఉన్న ఈ వేలు ఇలా ఉంటే, మనం ధనాన్ని లెక్కించేటప్పుడు ఇలాగే లెక్కిస్తుంటాం. ఇది ఒక రకంగా ఇలా ఉంచితే కుబేర ముద్ర. ఈ ముద్రని ఇలా అంటుంటే జపమాల ముద్ర. ఇది ఈ జపమాల ముద్రని, కుబేర ముద్రని ఇలా కలగలిపి ధనాన్ని లెక్కిస్తున్నట్టు, జపమాలను లెక్కిస్తున్నట్టు ఇలా అంటూ గోవింద 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 అనుకుంటూ ఆ గోవిందుడికి మీ నామస్మరణ విందునివ్వండి. ఈ 3 వేళ్లతో విశిష్ట, ప్రతిష్ట, ఇష్ట అనే తత్వముతో, ధనిష్ట తత్వముతో ధనలక్ష్మి కరుణ కటాక్ష వీక్షణము కలగాలని కోరుకుంటూ ఈ ముద్రని ఇలా చేస్తూ ఉంటే ధనాన్ని లెక్కిస్తున్నట్టు, ఊర్ధ్వముఖంగా కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నట్టు, ధన ఇష్టకరమైన ముద్రని చేస్తూ ఇలా నోట్లను లెక్కించినట్టే కాకుండా జపమాలను కూడా ఇలా తిప్పుతున్నట్టుగా సంకల్పం చేసుకోండి. గోవిందు 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 అనుకుంటూ నామస్మరణ చేస్తూ ఉంటే మైమరచి మీ ఆత్మలోని పరమాత్మ తప్పకుండా శ్రవణ నక్షత్ర పరమాత్మ అయిన ఆ వెంకటేశ్వరుడు శ్రీదేవి భూదేవి కరుణ కటాక్ష వీక్షణం మీపైన ప్రసరించాలని, ఆ తండ్రి యొక్క కరుణా కటాక్షమే కాకుండా ఆ లక్ష్మీ కటాక్షం కలిగి ధన ధాన్యాదులు మీ ఇంట పెంపొందాలి, అన్నింటా విజయాన్ని సాధించాలి. ఈ ముద్రను గనక మీరు ఈ నూతన సంవత్సరం నుండి చేయగలిగితే విజయం మీదే. ఈ ధనిష్ట కుంభముద్రని చేసే ముందు మనం తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు తప్పనిసరిగా తీసుకోవలసి ఉంటుంది. ఆ గోవిందుడు కూడా పరవశించి ఆశీస్సులు అందచేస్తాడు. వాయుస్థానమైన ఈ చూపుడు వేలు గురువు యొక్క స్థానం. ఆకాశతత్వమైన ఈ మధ్యవేలు ఆ వెంకటేశ్వరుడు, శనీశ్వరుడు కరుణా కటాక్షము గల స్థానం. వారి ఇరువురి రక్షతో, గురువు యొక్క కరుణా కటాక్షముతో, శుక్రుడి యొక్క అనుగ్రహముతో మంచి శుక్రదశ మీకు కలగాలి. ధనం మీ ఇంట ఇంధనమై ప్రవహించాలి. ఈ ముద్రను చేసేటప్పుడు ధనాపేక్షతో తల్లిదండ్రులకు నమస్కరించకండి. వినయ విధేయతలతో వారిని ఆశీస్సులు ఇవ్వమని కోరుతూ మీ శిరస్సు పైన ఉన్న బ్రహ్మరంధ్రము వద్ద వారి చేతులను ఉంచి సహస్రార చక్రము చైతన్యమవుతుంది. వారి కరముల నుండి అత్యద్భుతమైన తరంగాలు మీ బ్రహ్మరంధ్రములోనికి ప్రవేశించి మీ యొక్క షట్చక్రములు చైతన్యవంతమై మీలోని ఇంధనం విద్యుత్ తరంగములు ధన తరంగములై కుబేరుడి యొక్క కరుణా కటాక్ష వీక్షణములై ఆ శ్రీ వెంకటేశ్వరుడి అనుగ్రహముతో, ఆయన వక్షస్థానాన ఉన్న శ్రీదేవి భూదేవి అనుగ్రహముతో అన్నింటా విజయాన్ని సాధించి తీరుతారు. శనివారం రోజు గోమాతకు మరొక విందునివ్వండి. నల్ల నువ్వులు, బెల్లము, గోధుమ కలిపి తినిపించి ఆ గోవు తృప్తిగా తిన్న తరువాత ఆ గోవు కళ్ళల్లోని వెలుగును చూడండి. ఆ సంతృప్తిలోని వెలుగు బాటలోనికి లోనికి మీరు ఆ కాంతి పదాన పయనించగలిగితే ఆ గోమాతలో ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని మీరు పొందగలిగితే ఆ గోవిందుడి యొక్క ఆనంద తరంగాలు మీకు అంది
ధనలక్ష్మి కరుణా కటాక్ష వీక్షణం కలిగి తీరుతుంది. ఇవన్నీ చేస్తున్నప్పుడు నా మనోనేత్రానికి మరొక గోవిందు ముద్ర, అతి పవిత్రమైన గోదా గోమాత గోవింద నామ ముద్ర పరమానంద ముద్రగా నా మనోపలకంపైకి ఆ గోవిందుడు అందిస్తే ఆ ముద్రని వెలిక్కి తీసి మీకందరికీ కూడా ఆ గోవిందుడి అనుగ్రహం కలగాలి, గోదాదేవి యొక్క అనుగ్రహం కలగాలి, గోమాత యొక్క అనుగ్రహం కలగాలి అని త్రికళలను ఏకం చేసి త్రికళ తత్వముతోనే గోమాత పరమానంద ముద్రని ఇప్పుడు నేను చిత్రించి చూపుతున్నాను. గోవింద అన్న నామములోనే మొదటి అక్షరము చివరి అక్షరము చూస్తే గో ఉన్నది, విష్ణు ఉన్నాడు, గోదాదేవి ఉన్నది. ధరిత్రికి పుత్రిక ఆమె, భూమాత పుత్రికయే ఈ ధనుర్మాస వ్రతాన గోదాదేవి ఆచరించి 30 పాసురాలతో వ్రతాన్ని ఆచరించి ఆ శ్రీకృష్ణుడిని ధ్యానించి ఐక్యమైన గోదాదేవి తత్వాన్ని త్రికళ ముద్రని నేనిప్పుడు చిత్రించి చూపుతున్నాను. ఈ ధనుర్మాసాన తప్పకుండా ఆ ముద్ర దర్శనముతో మీకందరికీ ధనధాన్యాదులు కలిగి అన్నింటా విజయం కలగాలని కోరుకుంటున్నాను. త్రికళ తత్వముతో గోమాత కామధేనువై ఈ భూలోకాన అవతరించి ఈనాటికి అమృతాన్ని పంచిపెడుతున్న అతి ముఖ్యమైన కామధేనువు ముద్ర ఇది. ఈ గోమాత పంచామృతాలను మనకు అందచేస్తుంది. ఇట్టి ముద్దులాడి బాలుడేడవాడు వాని పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే, వాని పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే. ఈ గోపాలుడే గోమాత గోదాదేవి అని త్రికళ ముద్రతో ఏ విధంగా సాక్షాత్కరించాడో పరిపూర్ణ తత్వముతో మరి కాసేపట్లో గోదా గోవింద గోమాత అని త్రికళ తత్వ ముద్ర మీకు సాక్షాత్కరించబోతుంది. చేయి వేట్టి చీమగుట్టెనని తన చెక్కిట కన్నీరు జార చీమగుట్టెనని. ఇక్కడున్న కామధేనువే ఈ గోవిందుడై గోదాదేవిని తనలో ఐక్యం చేసుకొని ధనుర్మాసాన ఆ గోదా తల్లికి తన ఆత్మలో సగ భాగాన్ని అనుగ్రహించి 30 పాసురములతో వ్రతమాచరించి గోమాతగా గోవింద తత్వముతో త్రికళ రూపములతో ఐక్యమై మమేకమై తానే కాకుండా తన చెలికత్తెలను కూడా గోపికలుగా మార్చి ఆ శ్రీకృష్ణుడిలో ఐక్యం కావాలనే అద్భుతమైన పాసురములతో ద్వారపాలకులను, యశోదను, బలరాముడిని, నీలాదేవిని వీరినందరినీ కోరుకుంటూ ఆ కృష్ణుడిని తనపై ప్రేమ కలిగేలా మరొక లక్ష్మిగా అవతరించేలా వ్రతమాచరించి ఆ గోదా తల్లి గోవిందుడితో లీనమైంది. గోమాత కూడా ఇందులో లీనమైంది. గోమాత గోవింద అనే త్రికళ తత్వముతో కలగలిపిన ముద్ర ఇది.
ధనుర్మాస ముద్ర ఇది. ధనాన్ని ప్రసాదించే ముద్ర ఇది. దరిద్రాన్ని తొలగించి హరిద్ర తరంగములను మీ ఇంట ప్రవేశింపచేసే అతి పవిత్రమైన ధనుర్మాస ముద్ర ఇది. నూతన సంవత్సరానికి విజయ మార్గం ఇది. ఇదీసి నోర నెల్ల జొల్లుగార వచ్చెలివా పోవువాని నూరడించరే. ఇట్టి ముద్దులాడి బాలుడేడవాడువాని పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే. ఇట్టి ముద్దులాడి బాలుడేడవాడువాని పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు. గోవిందాలోనే గోవు ఉన్నది, విమ్ అనే విష్ణు ఉన్నాడు, దా అనే ధనలక్ష్మి ఉంది, గోదాగా ఉంది, గోవిందాగా ఉంది, గోవుగాను ఉంది. ఇటువంటి గోవింద గోమాత పరమానంద ముద్రని ఈ ధనుర్మాసాన ధన ధాన్యాదులు మీ ఇంట ఈ గోదా తల్లి, ఈ ధనలక్ష్మీదేవి, ఆ శ్రీరంగడు రంగరంగ వైభవంగా మీ ఇంట కరుణ కటాక్ష వీక్షణాన్ని ప్రసరింపచేసి అన్నింటా విజయాన్ని కలిగించి తప్పనిసరిగా రాబోయే నూతన సంవత్సరాన మీ ఇంట కనకదార పంట కురిపించి విజయ మార్గాన నడిపించి అతి శక్తివంతమైన ఈ సుదర్శన ముద్రతో మీ దోషములను పాపములను ఖండించి మంచి అనుగ్రహ తరంగాలను ఈ హరిద్ర ముద్ర నుండి, ఈ గంగాజల తరంగముల నుండి, ఈ కుంకుమ వర్ణము నుండి అన్నింట శక్తి తరంగములను మీ ఇంట ప్రవేశింపజేసి ఈ భక్తి తరంగముల నుండి అనేక శక్తివంతమైన అదృష్ట తరంగములు మీ ఇంట ప్రవేశించి కాస్మిక్ కిరణాలతో మీ దుష్ట తరంగములను, గత జన్మ దోషములను, పాపములను, ప్రారాబ్ధములు, సంచితములు, ఆగామి అనే త్రిదోష పాపములను దగ్ధం చేసే హరిద్ర ముద్ర ఈ గోవింద గోమాత పరమానంద ముద్ర. అటువంటి ముద్రను మీకు ఈ వారం వరంగా అందిస్తున్నాను, ధనుర్మాస ధనముద్రగా అందిస్తున్నాను, ధనిష్ట ముద్రగా అందిస్తున్నాను.